హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం హైకోర్టు జాబ్స్కి సంబంధించి గతంలో అడిగిన జూనియర్ అసిస్టెంట్కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశం యొక్క ఓటింగ్ వాటా ఎంత? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 3.24%, సెకండ్ వన్ 2.44%, థర్డ్ వన్ 2.98%, ఫోర్త్ వన్ 2.76%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2.76%. క్వశ్చన్ నెంబర్ 2, 2015-16 సంవత్సరంలో సజ్జలను అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ గుజరాత్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 3, ఖజురాహో దేవాలయాలు ఏ రాజవంశం చేత నిర్మించబడ్డాయి? ఆప్షన్స్: ఫస్ట్ వన్ చండేల, సెకండ్ వన్ పరమర, థర్డ్ వన్ చాళుక్య, ఫోర్త్ వన్ తోమర. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చండేల. క్వశ్చన్ నెంబర్ 4, జూలై 2019 నాటికి భారతదేశం ప్రపంచానికి అత్యధికంగా ఎగుమతి చేస్తున్నది ఏమిటి? ఆప్షన్స్: ఫస్ట్ వన్ జ్యువెలరీ, సెకండ్ వన్ వజ్రాలు, థర్డ్ వన్ ప్యాక్ చేసిన మందులు, ఫోర్త్ వన్ రిఫైన్డ్ పెట్రోలియం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రిఫైన్డ్ పెట్రోలియం. క్వశ్చన్ నెంబర్ 5, కర్ణాటకలోని గోబెయట్ట దీని యొక్క ప్రసిద్ధి కళారూపం? ఆప్షన్స్: ఫస్ట్ వన్ తోలుబొమ్మలాట, సెకండ్ వన్ నృత్యం, థర్డ్ వన్ నాటక రంగం, ఫోర్త్ వన్ సంగీతం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తోలుబొమ్మలాట. క్వశ్చన్ నెంబర్ 6, స్థిరమైన శబ్దస్థాయిని ఏ కొలతలలో వ్యక్తీకరిస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ సిబి, సెకండ్ వన్ డిబి, థర్డ్ వన్ పిబి, ఫోర్త్ వన్ ఏబి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిబి డెసిబుల్స్. క్వశ్చన్ నెంబర్ 7, భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ కింద వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ప్రమాణాలు లేదా ధృవీకరణాలు, సెకండ్ వన్ గుర్తించబడిన భాషలు, థర్డ్ వన్ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఫోర్త్ వన్ పంచాయతీల అధికారుల అధికారం మరియు బాధ్యతలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫిరాయింపుల నిరోధక చట్టం. క్వశ్చన్ నెంబర్ 8, సత్రాయ అనే నృత్యం రూపకం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ మణిపూర్, సెకండ్ వన్ ఒడిస్సా, థర్డ్ వన్ అస్సాం, ఫోర్త్ వన్ ఉత్తరాఖండ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అస్సాం. క్వశ్చన్ నెంబర్ 9, చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో తన మొదటి ప్రసంగం చేశారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 1891, సెకండ్ వన్ 1899, థర్డ్ వన్ 1898, ఫోర్త్ వన్ 1893. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1893. క్వశ్చన్ నెంబర్ 10, లారిస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2019లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ రాఫెల్ నాదాల్, సెకండ్ వన్ విరాట్ కోహ్లీ, థర్డ్ వన్ నోవాక్ జాకోవిచ్, ఫోర్త్ వన్ హుస్సేన్ బోల్ట్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నోవాక్ జాకోవిచ్. క్వశ్చన్ నెంబర్ 11, ఫెమినా మిస్ ఇండియా 2019 కిరీటమును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ అనుకీర్తి వాయిస్, సెకండ్ వన్ శ్రేయా శంకర్, థర్డ్ వన్ సుమన్ రావు, ఫోర్త్ వన్ శివాజీ జాదవ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సుమన్ రావు. క్వశ్చన్ నెంబర్ 12, జాన్ మెకార్థీ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఏటీఎం, సెకండ్ వన్ నానో టెక్నాలజీ,
థర్డ్ వన్ సూపర్ కంప్యూటర్, ఫోర్త్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్వశ్చన్ నెంబర్ 13, లక్షద్వీప్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ గోవా, థర్డ్ వన్ కర్ణాటక, ఫోర్త్ వన్ కేరళ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కేరళ. క్వశ్చన్ నెంబర్ 14, ఆరావళి పర్వత శ్రేణి యొక్క ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ గురు శిఖర్, సెకండ్ వన్ అమర్కండ్, థర్డ్ వన్ ధూప్ఘర్, ఫోర్త్ వన్ మైకల్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గురు శిఖర్. క్వశ్చన్ నెంబర్ 15, జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసి పత్రంపై మహారాజ్ హరి సింగ్ ఏ తేదీన సంతకం చేశారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 26 అక్టోబర్ 1947, సెకండ్ వన్ 29 అక్టోబర్ 1947, థర్డ్ వన్ 27 అక్టోబర్ 1947, ఫోర్త్ వన్ 25 అక్టోబర్ 1947. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 26 అక్టోబర్ 1947. క్వశ్చన్ నెంబర్ 16, 7వ భారత ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ అంతర్జాతీయ కాఫీ మహోత్సవం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ బెంగళూరు, సెకండ్ వన్ హైదరాబాద్, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 17, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా జాతీయ నాటక విద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 1956, సెకండ్ వన్ 1959, థర్డ్ వన్ 1961, ఫోర్త్ వన్ 1951. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1959. క్వశ్చన్ నెంబర్ 18, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కిందికి వస్తుంది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఆర్టికల్ 360, సెకండ్ వన్ ఆర్టికల్ 352, థర్డ్ వన్ ఆర్టికల్ 367, ఫోర్త్ వన్ ఆర్టికల్ 356. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్టికల్ 360. క్వశ్చన్ నెంబర్ 19, నబక లేబర పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఒడిస్సా, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ జార్ఖండ్, ఫోర్త్ వన్ అస్సాం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒడిస్సా. క్వశ్చన్ నెంబర్ 20, ఈ క్రింది వాటిలో ఏది ఒక శిలాజ ఇంధనం కాదు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ సోలార్, సెకండ్ వన్ సహజ వాయువు, థర్డ్ వన్ పెట్రోలియం, ఫోర్త్ వన్ బొగ్గు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సోలార్ అంటే సౌర. క్వశ్చన్ నెంబర్ 21, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం గరిష్ట పులుల సంఖ్య గల రాష్ట్రం? ఆప్షన్స్: ఫస్ట్ వన్ తమిళనాడు, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ కర్ణాటక, ఫోర్త్ వన్ ఉత్తరాఖండ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 22, 2018లో జ్ఞానపీఠ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ విక్రమ్ సేథ్, సెకండ్ వన్ అరుంధతి రాయ్, థర్డ్ వన్ అనితా దేశాయ్, ఫోర్త్ వన్ అమితావ్ ఘోష్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అమితావ్ ఘోష్. క్వశ్చన్ నెంబర్ 23, కేబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1946, థర్డ్ వన్ 1942, ఫోర్త్ వన్ 1939. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1946. క్వశ్చన్ నెంబర్ 24, భూ ఉష్ణ ప్రాంతమైన పూగా లోయ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ వన్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ సిక్కిం, ఫోర్త్ వన్ లడక్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లడక్. క్వశ్చన్ నెంబర్ 25, 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎక్కడ స్థాపించారు?
ఆప్షన్స్ ఫస్ట్ వన్ సింగపూర్, సెకండ్ వన్ జర్మనీ, థర్డ్ వన్ మయన్మార్, ఫోర్త్ వన్ ఆఫ్ఘనిస్తాన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సింగపూర్. క్వశ్చన్ నెంబర్ 26. భారతదేశంలో అత్యధికంగా పవన విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ కేరళ, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ గుజరాత్, ఫోర్త్ వన్ అండమాన్ నికోబార్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 27. నమామి గంగే కార్యక్రమం కింద గంగా గ్రామ యోజనలో భాగం కాని రాష్ట్రం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ జార్ఖండ్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 28. కుల నిర్మూలన ప్రచురణను ఎవరు రాశారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ వన్ లాలా లజపతి రాయ్, ఫోర్త్ వన్ భీమ్రావ్ అంబేద్కర్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భీమ్రావ్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 29. భారత క్రీడాకారుడు శివతాప ఏ క్రీడకు సంబంధించిన వాడు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ బాక్సింగ్, సెకండ్ వన్ షూటింగ్, థర్డ్ వన్ కబడ్డీ, ఫోర్త్ వన్ రెజ్లింగ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బాక్సింగ్. క్వశ్చన్ నెంబర్ 30. భీమ్సేన్ జోషి ఏ ఘరానాకు చెందినవారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ గాల్వియర్, సెకండ్ వన్ ఆగ్రా, థర్డ్ వన్ రాంపూర్ సహాస్వాన్, ఫోర్త్ వన్ కిరాణా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కిరాణా. క్వశ్చన్ నెంబర్ 31. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ రోమ్, సెకండ్ వన్ నైరోబీ, థర్డ్ వన్ లండన్, ఫోర్త్ వన్ హేగ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నైరోబీ. క్వశ్చన్ నెంబర్ 32. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ పూణే, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ హైదరాబాద్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైదరాబాద్. క్వశ్చన్ నెంబర్ 33. ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందిన అథ్లెటిక్ జాబితా 2019 ప్రకారం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రీడాకారులు ఎవరు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ విరాట్ కోహ్లీ, సెకండ్ వన్ మహేంద్ర సింగ్ ధోని, థర్డ్ వన్ పివి సింధ్, ఫోర్త్ వన్ రోహిత్ శర్మ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. క్వశ్చన్ నెంబర్ 34. చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ పేరేమిటి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ మహాబలి, సెకండ్ వన్ బాహుబలి, థర్డ్ వన్ ప్రజ్ఞాన్, ఫోర్త్ వన్ విక్రమ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విక్రమ్. క్వశ్చన్ నెంబర్ 35. చంద్రశేఖర్ ఆజాద్ ఏ నగరంలో మరణించారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ మీరాట్, సెకండ్ వన్ ఆగ్రా, థర్డ్ వన్ అలహాబాద్, ఫోర్త్ వన్ ఢిల్లీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అలహాబాద్. క్వశ్చన్ నెంబర్ 36. యంగ్ బెంగాల్ ఉద్యమం ఎవరిచే ప్రారంభించబడింది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ హెన్రీ లూయిస్ వివిఎన్ డెరోజియో, సెకండ్ వన్ రాజా రామ్మోహన్ రాయ్, థర్డ్ వన్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఫోర్త్ వన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హెన్రీ లూయిస్ వివిఎన్ డెరోజియో. క్వశ్చన్ నెంబర్ 37. 3 జూన్ 2019 అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ పేరు ఏమిటి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ IL-72, సెకండ్ వన్ IL-78, థర్డ్ వన్ AN-32, ఫోర్త్ వన్ AN-38. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 AN-32. క్వశ్చన్ నెంబర్ 38. లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎంఏ అయ్యంగార్, సెకండ్ వన్ నీలం సంజీవరెడ్డి, థర్డ్ వన్ గణేష్ వాసుదేవ్,
మావలంకర్. ఫోర్త్ వన్ సర్దార్ హుకుమ్ సింగ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గణేష్ వాసుదేవ్ మావలంకర్. క్వశ్చన్ నెంబర్ 39. ఈ క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్నుగా వర్గీకరించబడినది? ఆప్షన్స్ ఫస్ట్ వన్ కస్టమ్ డ్యూటీ, సెకండ్ వన్ ఎక్స్చేంజ్ డ్యూటీ, థర్డ్ వన్ అమ్మకపు పన్ను, ఫోర్త్ వన్ ఆస్తి పన్ను. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆస్తి పన్ను. క్వశ్చన్ నెంబర్ 40. సికింద్రాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ ఫస్ట్ వన్ నితీష్ గడ్కరీ, సెకండ్ వన్ వెంకయ్య నాయుడు, థర్డ్ వన్ రాజ్నాథ్ సింగ్, ఫోర్త్ వన్ రామ్నాథ్ కోవింద్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వెంకయ్య నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడి ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.